చాలా మందికి బెండకాయలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు అనంటే అది జిగురుగా ఉంటుంది అని చెప్పేసి, బంకగా అంటేస్తుందని చెప్పేసి. కానీ బెండకాయలని ఇలా వండాము అనంటే మాత్రం బెండకాయలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అంతలా ఫేవరెట్ అయిపోతుంది ఈ రెసిపీ అనమాట. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి దహీ బెండి అనమాట. దానికోసం ముందుగా అయితే ఒక బౌల్లోకి కొద్దిగా కట్ తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా లైట్ పులుపు ఉందండి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలానే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అంటే అది మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బెండకాయలని మరి చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాము అని అంటే మనకి బెండి పులుసుకి అయితే ఇది బాగుంటుంది అనమాట. సారీ, దహీ బెండికి అయితే ఇది చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఇలా పూర్తిగా అయితే ఫ్రై అయిపోవాలన్నమాట బెండకాయలన్నీ కూడా. ఇలా ఫ్రై అయిపోయిన బెండకాయలన్నిటిని కూడా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా జీలకర్ర, పచ్చిమిర్చి, అలానే మంచిగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు, అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక 2 అయితే సరిపోతుంది అనమాట. అంటే ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. ఇలా బాగా వేసుకొని అవి బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 టమాటోల్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అది కూడా మనం పూర్తిగా మెత్తబడాలన్నమాట. అంటే మొత్తం స్మాష్ అయ్యేటట్టు మెత్తబడాలి. అందుకే మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గింది అని అనుకునేటప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుది ఉంటుంది కదా పేస్ట్, అదైతే వేసేసుకోవాలన్నమాట. అది పూర్తిగా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మంచిగా అయితే కుక్ అవ్వాలన్నమాట. ఇంకొకటి, పెరుగు వేసినంబటే మూత పెట్టేయొద్దండి. కొద్దిగా కలుపుతున్న తర్వాత ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. అప్పుడు మూత పెట్టేసుకొని అయితే మంచిగా అయితే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పైకి వచ్చింది అని అనుకునేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునేటప్పుడు మనకు ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది అని అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము అని అంటే మన కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఓన్లీ రైస్లోకి లేదనంటే చపాతీలోకే కాదండి, బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ మాత్రం బెండకాయలు ఇష్టం లేని వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ రెసిపీ అంతలా బాగుంటుంది. అలానే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలి అని అన్నా ఒకసారి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చేసి చూపిస్తాను. వీడియోలో చాలా రకాల రెసిపీస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టానండి. ఒకసారి మాత్రం ఛానల్ని చెక్అవుట్ చేసుకొని మన ఛానల్ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.